బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీవీకి అధినేత విజయ్ కి తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. టీవీకేని తప్ప ఇతర పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే ఉద్దేశం లేదని గవర్నర్ స్పష్టం చేశారు. మెజారిటీ ఫిగర్ చూపిస్తే విజయ్కి అవకాశం ఇస్తానని గవర్నర్ క్లారిటీ ఇచ్చారు. 118 ఎమ్మెల్యేల సంతకాలతో రావాలని విజయ్కు సూచించారు. ఈ నేపథ్యంలో వామపక్షాల నేతలతో మాజీ సీఎం స్టాలిన్ భేటీ అయ్యారు. టీవీకేకు మద్దతు విషయంలో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అనంతరం టీవీకే ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ వామపక్షాలు వీసీకే నేతలతో భేటీ అయ్యారు. సిపిఐ, సిపిఎం, వీసీకే తమకు మద్దతిస్తాయని నమ్ముతున్నామని నిర్మల్ కుమార్ తెలిపారు. అధికారంలో భాగస్వామ్యం ఖచ్చితంగా ఇస్తామన్నారు. దీనిపై మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై ఉన్న సందిగ్ధతకు సంబంధించి అప్డేట్స్ తెలియజేయండి. మహిజా ఏదైతే తమిళనాడు రాజకీయాలను చూస్తున్నామో ఒక ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా సాగుతున్నది. వాస్తవంగా అధికారంలోకి రావాల్సింది, అధికారాలు పగ్గాలు చేపట్టాల్సింది టీవీకే పార్టీ అధినేత విజయ్. కానీ ఇప్పటి వరకు కూడా ఒక సందిగ్ధత, అంటే హంగ్ అసెంబ్లీ ఏర్పడడంతో ఒక సందిగ్ధత అయితే ఏర్పడింది. అయితే వాస్తవంగా అత్యధిక స్థానాలు సాధించిన పార్టీని ముందుగా ఆహ్వానించాలి. ఎందుకంటే అక్కడ హంగ్ ఏర్పడింది. టీవీకే పార్టీకి 108 స్థానాలకే పరిమితం అయింది. దీంతో గవర్నర్ ముందుగా వివాద ప్రకారం చూస్తుంటే కనుక అత్యధిక స్థానాలు సాధించిన పార్టీకి ఆహ్వానించాలి. కానీ ఇంతవరకు కూడా గవర్నర్ ఆహ్వానించకపోవడం, అదేవిధంగా స్వయంగా విజయ్ గవర్నర్ కలిసి తన ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని తీసుకోవడం జరిగింది. అయితే గవర్నర్ తిరిగి తనకు పూర్తి స్థాయి మెజారిటీ ఉంటేనే తాను ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తానంటూ పేర్కొనడం జరిగింది. ఇప్పటికి 2 సార్లు గవర్నర్ కలిశారు. గవర్నర్ కలిసినప్పటికీ కూడా గవర్నర్ అదే మాట చెప్తున్నారు. ఏదైతే మెజారిటీ స్థానాలు, ఏదైతే ప్రభుత్వం ఏర్పాటుకు ఉండాల్సిన మెజారిటీ స్థానాలు తనకు చూపిస్తేనే, అది కూడా లిఖిత పూర్వకంగా ఆ పార్టీలు ఏ పార్టీలు అయితే మద్దతు ఇస్తున్నాయో ఆ పార్టీల లేఖలు వస్తేనే తాను ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినిస్తానంటూ కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ ఆసక్తికర పరిణామం ఏంటంటే, ప్రభుత్వం ఏర్పాటుకు తాను టీవీకే పార్టీకి తప్ప మరో పార్టీకి ఆహ్వానించే ప్రసక్తి లేదని చెప్పేసి గవర్నర్ వ్యాఖ్యానించడం, గవర్నర్ తన కార్యాలయం నుంచి వచ్చిన నోట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే ఖచ్చితంగా ప్రభుత్వ ప్రమాణ స్వీకారం, ఏదైతే టీవీకే ప్రమాణ స్వీకారం చేసి ముందుగా ఏవైతే ఏ రాజకీయ పార్టీలు అయితే మద్దతు ఇస్తున్నాయో ఆ రాజకీయ పార్టీల లేఖలు తనకు చూపించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే మరో ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే, మనకి డిఎంకే పార్టీలో ఏదైతే డిఎంకే మిత్రపక్షాలుగా వ్యవహరించిన వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం, అదేవిధంగా మిగతా
పార్టీలు ఏవైతే ఉన్నాయో సిఎస్కే లాంటి బీసీకే లాంటి పార్టీలకు డిఎంకే అధినేత స్టాలిన్ ఈరోజు ఉదయం వారికి చెప్పడం జరిగింది. ఆ పార్టీలు ఏ పార్టీ కన్నా సరే మద్దతు ఇచ్చుకోవచ్చు, టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వచ్చు ప్రభుత్వం ఏర్పాటు కోసం అని చెప్పేసి స్పష్టంగా పేర్కొనడంతో ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న ఎవరైతే డిఎంకే పార్టీకి ఇంతకాలం సపోర్ట్ చేస్తూ మిత్రపక్షాలుగా ఉన్న వామపక్ష పార్టీలు వీసీకే పార్టీ కూడా సంబంధించి 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 6 మంది ఎమ్మెల్యేలు కూడా ఇక టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారు. వాళ్ళు ముందు నుంచి కూడా చెప్తూ వచ్చారు తాము టీవీకే పార్టీకి విజయ్కి మద్దతు ఇస్తామని చెప్పేసి. కానీ ఇంతకాలం వాళ్ళు డిఎంకేతో కలిసి ఉన్నారు కనుక ఆ మిత్రపక్ష ఏవైతే సిద్ధాంతం అంటే వాటిని తప్పకూడదని చెప్పేసి ఇంతకాలం ఆగారు. కానీ ఈ రోజు ఉదయం డిఎంకే అధినేత స్టాలిన్ తో వీరు సమావేశమైన తర్వాత స్టాలిన్ వీరికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. సో టీవీకే పార్టీకు మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా స్టాలిన్ కూడా లైన్ క్లియర్ చేయడం జరిగింది. అంతకు ముందే మనం చూసాము కాంగ్రెస్ పార్టీ కూడా తమ పార్టీకి చెందిన 5 మంది కూడా టీవీకేకి సపోర్ట్ చేయాల్సిందిగా కూడా రాహుల్ గాంధీ వాళ్ళకి డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ మొత్తం ఈ 5 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 6 మంది వామపక్ష పార్టీలు, బీసీకే పార్టీ కనుక మొత్తం 11 అభ్యర్థులు విజయ్కి మద్దతుగా వచ్చే అవకాశం ఉంటే 108 స్థానాలతో పాటుగా మరో 11 స్థానాలు కలవడంతో మొత్తం ప్రభుత్వం ఏర్పాటు క్లియర్ అవుతుంది. సో ఈ లేఖలన్నీ కూడా గవర్నర్ కి చూపించాల్సి ఉంటుంది. గవర్నర్ చూపించిన తర్వాత గవర్నర్ చూసిన తర్వాత దాన్ని ఓకే చేయడం జరుగుతుంది. ఓకే చేసిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పూర్తి స్థాయిలో అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ తతంత్రమంతా పూర్తయిన తర్వాత బహుశా ఈ రోజు ఉండకపోవచ్చు అనేది మాత్రం ప్రమాణం జరుగుతుంది. రేపు ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం, ఎందుకంటే ఈ పార్టీలు అన్ని కూడా లేఖలు ఇచ్చిన తర్వాత గవర్నర్ సంతృప్తి చెందిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు విజయ్కి ఆహ్వానిస్తారు. అప్పుడు విజయ్ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అయితే ప్రభుత్వం చేరేందుకు వామపక్ష పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి కూడా పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిస్తున్నాం, ప్రభుత్వంలో చేరాలి అని చెప్పేసి కూడా టీవీకే పార్టీ కోరుతుంది. సో ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలో టీవీకేతో పాటుగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా వామపక్ష పార్టీలు, బీసీకే పార్టీ అవుతున్నాయి. ఈ ప్రభుత్వం ఎప్పుడు కొలువు తీరుతుంది అనేది ఇప్పుడు ముందున్న సవాలు. బహుశా గవర్నర్ సంతృప్తి చెందిన తర్వాత ఓకే చేస్తే రేపు ఈ ముఖ్యమంత్రిగా విజయ్ అదేవిధంగా మిగతా పార్టీకి సంబంధించిన నేతలు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం పంచుకోబోతున్నారు. మహిళ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.